హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో అయితే తెలంగాణ స్పెషల్ వెండి రొయ్యలు సూరకాయ ఫ్రెండ్స్. సూపర్ వచ్చింది కర్రీ మాత్రం. ఇక్కడ అదే చెప్తున్నా, అదిరిపోయింది కర్రీ మాత్రం. ఒక్కసారి ఫుల్ వీడియో మొత్తం చూడు, ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఓకే, సూరకాయ, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వెండి రొయ్యలు అయితే అవిటి తలకాయలు ఇంకా క్లీన్ చేసి గిన్నెలోకి తీసేసి పెట్టుకున్న ఫ్రెండ్స్. అవన్నీ నీట్గా కడిగేసుకొని సూరకాయ, ఉల్లిగడ్డ, మిర్చి తగినంత తీసేసుకొని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కూర మాత్రం మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అసలు ఇప్పుడు కూడా చూస్తుంటే అదిరిపోయింది కూర మాత్రం, తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది కూర మాత్రం. ఇవన్నిటినీ మనం తరిగి పెట్టేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా సూరకాయలను అయితే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. ఆలోగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న. అక్కడ అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్ది అల్లం తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్న. ఈ లోపు మనము వెండి రొయ్యల్ని పచ్చివాసన ఉండొద్దంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ వేయకుండా కడాయి పెట్టేసుకొని వెండి రొయ్యలను వేసుకొని ఒక్క 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం ఎగిరిపోతుంది, కూర టేస్ట్గా ఉంటుంది, స్మెల్లే రాదు, వెండి రొయ్యల స్మెల్లే రాదు. తినని వాళ్ళు కూడా తింటారు ఈ కర్రీ మాత్రం, అంత బాగుంటుంది. అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని అవన్నీ గిన్నెలోకి వేసేసుకుందాం. గిన్నెలోకి వేసుకున్న తర్వాతకి మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవన్నిటిని ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కూర టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది కూర మాత్రం. అవన్నిటిని వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుందాం. దీనికి టేస్ట్ అంటే అల్లం పేస్ట్ ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేస్తే కూర బాగుంటుంది కర్రీ. కరివేపాకు, అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి అల్లం పేస్ట్ ఫ్రెష్ది దంచి వేసుకున్న ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాతకి మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కకు వెండి రొయ్యల్ని, ఆ వెండి రొయ్యలను కూడా నీట్గా కడిగేసుకొని ఆ వెండి రొయ్యలను కూడా వేసేసుకుందాం. కడాయిలోకి వేసుకొని ఉల్లిగడ్డలు, వెండి రొయ్యలు 1 నిమిషం 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అసలు స్మెల్లే ఉండదు, కర్రీ తింటుంటే తినాలనిపిస్తుంది. ఎండి రొయ్యల స్మెల్లే ఉండదు, కొందరు స్మెల్ తినబుద్ధి కాదు, అలా ఉండదు కూర. ఇవన్నీ వేస్తాం కదా, అల్లం మంచిగా ఫ్రెష్ అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, అసలు ఎంత బాగుందో అంత బాగుంది కర్రీ. ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. త్వరగా మగ్గాలంటే మనం 1 స్పూను ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, త్వరగా మగ్గుద్ది. సొరకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతుంది కర్రీ. ఇవన్నిటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ముక్కలు మగ్గాలంటే 1 స్పూను ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కర్రీ. వెండి రొయ్యలు, సొరకాయ ఒక 2 నిమిషాలు కలబెట్టుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం బాగా. ఉప్పు వేసాక త్వరగా మగ్గిపోయింది కర్రీ. ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాతకి ఇట్లా ఫ్రై చేసుకోవాలి బాగా. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, మన సగం కూర ఉడికిపోయినట్టే. మళ్ళీ 1 నిమిషం ఉడికిన తర్వాతకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం కారం తక్కువ అనిపిస్తే 1 అర స్పూను కారం వేసేయండి. నేనైతే 1 అర స్పూన్ వేసుకున్న కారం.
అట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక మన కూర రెడీ అయిపోయినట్టు. ఆ తర్వాతకి కారం పొడి కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒక్క నిమిషం కారం అంతా కలబెట్టుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయినది కూర. కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకొని తీసుకున్న తర్వాతకి గరం మసాలా వేసాను నేను. ధనియాల పొడి, గరం మసాలా వేసేసా. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఈజీగా మన కూర అయితే సోరకాయ రొయ్యలు రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు మంచిగా అర్థమవుతుంది. కర్రీ సూపర్గా వచ్చింది. కర్రీ మాత్రం తింటుంటే తినాలనిపించింది నాకైతే, అంత బాగుంది కర్రీ. ఒక్కసారి తినండి ఫ్రెండ్స్ చేసుకొని. కర్రీ మాత్రం ఈ ఎండాకాలం మనకు చలవ కూడా సోరకాయ తింటే. ఓకేనా ఫ్రెండ్స్, కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, అంత బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ అదే చెప్తాను, ఎండి రొయ్యలు కూడా ఇంత కూడా స్మెల్ లేదు ఫ్రెండ్స్. కొందరు స్మెల్ అని తినరు, కొంచెం కూడా స్మెల్ రాలేదు, అంత బాగుంది కూర. ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూసి కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అదే ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.